హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వైనాట్ గోపాల్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో నాకు టాపిక్ ఏంటంటే రిలేషన్షిప్. అది ఏ రిలేషన్షిప్ అవ్వండి అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ అని అనుకోండి, లేకపోతే లవర్స్ అని అనుకోండి, లేకపోతే బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకోండి, బ్రదర్ అండ్ సిస్టర్స్ అని అనుకోండి. ఏ రిలేషన్స్ అనుకున్నా సరే, రిలేషన్షిప్లో గొడవలయ్యి అడ్జస్ట్మెంట్ లేక విడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మరీను ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి ఇది అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు. ఏది విశ్వాసం అనేది ఉండదు కొంతమందికి. అలా విశ్వాసం లేకుండా విడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా విడిపోయే వాళ్ళ కోసమే ఈ వీడియో. వీడియో ఎక్కడ క్లిక్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వచ్చేద్దాము. ఏ రిలేషన్షిప్ అయినా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి, విశ్వాసంగా ఉండాలంటే ఏం చేయాలి, దాని గురించి చెప్తాను. ఇప్పుడు నేను దీని గురించి ఒక స్టోరీ ఉందండి. రియల్ జరిగిన స్టోరీ, కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ అంటే ఇది ఇండియాలో కాదు, హాంకాంగ్ దేశంలో జరిగిన స్టోరీ. ఈ స్టోరీలో ఇద్దరు వ్యక్తులు, ఒక కుక్క ఉంటుంది. ముగ్గురు ఉంటారు, ముగ్గురు క్యారెక్టర్లు. ఇద్దరు వ్యక్తులు, ఒక కుక్క, ఒక పెద్ద ఆయన, ఒక కుర్రాడు, ఒక కుక్క, ముగ్గురు క్యారెక్టర్లు. ఓకేనా? ఈ కుక్క అనేది పెద్ద ఆయనకి విశ్వాసంగా ఉండే జంతువు. అప్పట్లో వీళ్ళ జీవనం ఎలా ఉండేదంటే, అడవికి వెళ్ళడం, కుక్కని తీసుకుని అడవికి వెళ్ళడం, అడవిలో జంతువుని వేటాడడం, ఆ వేటాడిన జంతువుని మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్మి ఆ వచ్చిన డబ్బుతో ఇల్లు గడిచడం, ఇలా జరుగుతూ ఉండేదన్నమాట. అయితే ఇలా జరుగుతుండగా కొన్ని రోజులకి ఒక కుర్రాడు ఈయన దగ్గరకు వచ్చి, అన్న నాకు ఈ వేట నేర్పించవా, నాకు నాను డబ్బు సంపాదాలి, నన్ను నీతో పాటు తీసుకుపో, అది ఇది అని చెప్పి ఓకే అన్నాడు. తీసుకెళ్లారు. ఒకటి కాదు, రెండు కాదు, 10 సంవత్సరాలు వాళ్ళిద్దరు కలిసి, ఆ కుక్కతో ఇద్దరు కలిసి అడవికి వెళ్ళడం, జంతువుని వేటాడడం, ఆ వచ్చిన డబ్బుతో మార్కెట్లో అమ్మడం, ఆ డబ్బుతో వచ్చిన జంతువుని మార్కెట్లో అమ్మడం, ఆ వచ్చిన డబ్బుతో ఇల్లు గడవడం. ఇదే వాళ్ళు జరిగేది. 10 సంవత్సరాలు రిలేషన్ వాళ్ళది. బెస్ట్ అయిపోయారు వాళ్ళు. అయితే ఒకరోజు ఇద్దరు వెళ్ళారు అడవికి, కానీ ఈ కుర్రాడు ఒక్కడే ఇంటికి తిరిగి వచ్చాడు అనమాట. ఇంటికాడ వాళ్ళ ఆవిడ, మా ఆయన రాలేదంటే, ఇద్దరు కలిసే కదా వెళ్ళారు అడవికి, మా ఆయన రాలేదు, నువ్వు ఒక్కడే వచ్చావు అని ఆ అమ్మ అడిగిందంట. అయితే ఆయన కుర్రాడు వస్తూ ఉండగా ఎవరో దారిలో మధ్యలో కలిశారు, మళ్ళీ తిరిగి అడవిలోకి వెళ్ళిపోయాడు. మీ ఆయన ఏం కంగారు పడకమ్మా, వచ్చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడంట. కాసేపుకి కుక్క వచ్చింది అడవి నుంచి. అది నైట్ అయింది రాలేడు, రేపు మార్నింగ్ అయింది రాలేడు, ఒక్కరోజు అయింది రాలేడు. ఆ తిరుగు రోజు కుక్క వచ్చింది వాళ్ళ ఇంటికి. ఆమెను నోటితో పట్టుకుని ఎక్కడికో లాక్కెళ్ళాలి, ఏమో చెప్పాలని ప్రచిందంట. కానీ ఆ అమ్మ ఆయన రాలేడు, మా ఆయన రాలేడు అనే టెన్షన్తో దాన్ని ఏం గమనించలేదు. ఒకరోజు అయింది, 2 రోజులు అయింది, మధ్యాహ్నం అయింది, రాలేడు. ఈ అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది, మా ఆయన రాలేడు. పోలీసులు అన్నారంట, మీ ఆయన చేసే పని అదే కదమ్మా, అడవిలోకి వెళ్ళడము, జంతువుని వేటాడు, అదే కదా మీ వృత్తి. అడవిలో వెళ్ళడానికి నువ్వే చెప్తున్నావు, ఏ జంతువు నోటు పడేసి చచ్చిపోయినాడేమో, వెతకడం వేస్ట్ అని, ఏం జరిగిందో ఏమో, వెతకడం వేస్ట్ అని చెప్పాడంట. అయితే కొంతసేపుకి ఆ కుర్రాడు వచ్చాడంట పోలీస్ స్టేషన్కి. ఆ కుర్రాన్ని చూసిన వెంటనే మిల్లీ సెకండ్స్లో కుక్క ఆ కుర్రాడి మీద అటాక్ చేసి కరిచిందంట. అప్పుడు పోలీసులకు అనుమానం వచ్చిందంట, 10 సంవత్సరాలు మీ రిలేషన్, 10 సంవత్సరాలు ఎంత విశ్వాసంగా ఉంది నీ మీద కుక్క, కానీ ఈరోజు నీ మీద అది కరిచింది, సంథింగ్ రాంగ్ అని
ఆ అబ్బాయిని ఇది ఆ అబ్బాయిని అడిగి ఆ కుక్క వాళ్ళని అడవిలోకి తీసుకెళ్తుంటే ఆ కుక్క వెంట ఈ పోలీసులు వెళ్ళారంట అడవిలోకి. కుక్క వీళ్ళని అడవిలోకి తీసుకెళ్ళింది. మొత్తం అడవి, పెద్ద లోయ, ఎక్కడ చూసినా చెత్త. ఆ చెత్తలోన ఇద్దరు వ్యక్తులు ఒక బాడీని లోయలోకి పడేస్తున్నాం ఈ పోలీసులు చూశారు. అయితే ఈ కుక్క అక్కడికి వెళ్ళి ఒక్కసారి పెద్దగా అరిచిందంట. అక్కడ ఏదో ఉందని పోలీసులు వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆ బాడీని చూస్తే అది ఆ పెద్దయిన బాడీ. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ అడుగుతాను. ఆ వేటకు వెళ్ళింది ఇద్దరు, కానీ తిరిగి వచ్చింది మాత్రం ఆ కుర్రోడు ఒక్కడే. ఆ పెద్దాయన ఎవరు చంపారు? ఆ కుర్రాడే చంపాడు అనుకుని పోలీసులు ఎంక్వైరీ చేశారంట ఆ కుర్రాడిని. ఎంక్వైరీ చేస్తే నేనే చంపాను అని చెప్పాడంట. ఎందుకు చంపావు అని అడిగితే చాలా సింపుల్గా చెప్పాడంట. మేము రోజు బయటకు వెళ్ళి అది అమ్మి కాచి వచ్చిన డబ్బుతో గడుస్తుండే. ఈరోజు మాకు మొన్న ఒక విలువైన జంతువు పడింది, కాస్ట్లీ జంతువు పడింది. ఆయన ఏమన్నాడంటే ఈ జంతువు మాంసం బాగుంటుంది, ఈ జంతువు మాంసం బాగుంటుంది, నేను ఈ జంతువు నమ్మను, వెళ్ళి నా భార్యకి ఇస్తా, తింటుంది, మంచిగా ఉంటుంది అంటే ఆ కుర్రోడు వద్దు, అమ్మాలి, దీన్ని ఖచ్చితంగా అమ్మి తీరాలి అన్నాడంట. ఈ పెద్ద ఆయన వినలేడంట. నేను దీన్ని అమ్మను, నేను ఇంటికి తీసుకుపోతా అన్నాడంట. ఈ వాదనతోనే ఆ కుర్రోడు ఈ పెద్ద ఆయన చంపేశాడంట. ఇది జరిగిన స్టోరీ. ఒప్పుకున్నాడు ఆ కుర్రోడు. అటెంప్ట్ మర్డర్ కేసు ఇది. మొట్టమొదటిసారిగా అటెంప్ట్ మర్డర్ కేసుని డీల్ చేసిన కుక్క. ఈ న్యూస్, ఈ టాపిక్ హాంకాంగ్ దేశంలో పెద్ద లెవెల్ అండి. ఒక రేంజ్లో ఉంది ఈ న్యూస్. అక్కడ ఒక దాన్ని ఏమంటారు, ఒక రేడియం, ఒక స్పీకర్ ఆన్ చేసి ఒక దాన్ని ఏమో అంటారు గాయస్, ఈ ఇన్సిడెంట్స్ని ఆడియో రికార్డ్ చేసి ఒక స్టేడియంలో పెట్టారంట. అంత పవర్ఫుల్ ఇది ఈ కథ అక్కడ. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఒక కుక్క విశ్వాసం ఉన్న జీవి, పెంపుడు కుక్క, ఒక కుక్కనే ఇంత విశ్వాసంగా ఉన్నప్పుడు మనిషి పట్ల మన మీద మనకెందుకు విశ్వాసం ఉండదండి? చెప్పండి. విశ్వాసం, అడ్జస్ట్మెంట్ అనేది ఉంటే ఏ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వదు. ఓకేనా? వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకోసం నేను తీసుకొస్తా. నా నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని టైప్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో చేసిన మిల్లీ సెకండ్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.